అందరికీ నమస్తే అండి. అనిల్ కుమార్ యాదవ్. ఓడిపోయిన తర్వాత తెలిసొచ్చింది. మా నోటి దూల వల్లే కేవలం మంత్రులుగా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నోటి దూల వల్లే ఇవాళ ఇంతటి ఘోర పరాజయం, ఇంతటి ఘోర ఓటమి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చిందని క్లియర్ గా చెప్తున్నాడు. ఒకసారి అనిల్ కుమార్ యాదవ్ ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినిపిస్తానండి. రాజకీయాల్లోకి వస్తాం. నిజమే, మా వల్ల పొరపాట్లు, లేకపోతే మేము అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మా రకరకాల వల్ల మేము ఓటమి చెందొచ్చు. తప్పు ఓటమి చెందినంత మాత్రాన దాన్ని సరిదిద్దుకొని మళ్ళీ వెళ్తాం. మన లోపాలేంటి? కొంతమంది చెప్తా ఉన్నారు మంత్రుల వల్ల నోటు దూల వల్ల ఓడిపోయారు, మంత్రులు దీని వల్ల ఓడిపోయారని. రైట్, నిజంగా మా పొరపాట్లు ఉంటే ఎవరైనా కానీ తప్పకుండా మా తరపున సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటాం. ప్రజలు సరి చేసుకునేది ఏం లేదు. ఆల్రెడీ మీ నోటు దూల కాకుండా నోటు దూల అని చెప్పి అనం కానీ ఒలిబొలి పంటున్నాం. నోటు దూల సహజంగానే మీ అందరికీ ఉండేదే. నీకు కానీ, ఆ కొడాల నానికి కానీ, రోజాకి కానీ, అంబటి రాంబాబుకి కానీ, జోగి రమేష్కి కానీ, ఇంకా కొంతమంది పకోడీ గాళ్ళకి కానీ నోటు దూల అందరికీ ఉన్నది. కానీ ఒళ్ళు బలుపు అంటారు దాన్ని. బలుపు మాట. అధికారంలో ఉన్నాం కదా, మనం ఏం మాట్లాడినా చలామణి అయిపోద్ది. ప్రజలు మనకి 151 సీట్లు ఇచ్చారు. ఒక 30 ఏళ్ల కాలం పాటు మందే అధికారం, అసలు తిరగలేదు దానికి అని ఒళ్ళు కొవ్వెక్కి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మీ నోటుకు వచ్చింది దాన్ని సింపుల్ గా నోటి దోల అని చెప్పి తీసేస్తే కుదరదు. అక్కడ అర్థమైందా? సర్వనాశనం చేసేసారు రాష్ట్రాన్ని. పక్క రాష్ట్రంలో కూడా ఈ ప్రభావం ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, పక్క రాష్ట్రంలోకి వెళ్ళినా కానీ, ఎక్కడైనా కానీ, తెలంగాణ కానీ, తమిళనాడు కానీ, బెంగళూరు కానీ, ఎక్కడ తిరుగులు ఉన్నా సరే అది ఇద్దరు మంత్రులు అంటారా సర్వనాశనం చేసి పెట్టారు మొత్తం అంతా కూడా. నోరు తెరిస్తే అన్ని అమ్మనా బూతులే, పచ్చి బూతులే. అలాంటి వ్యక్తులకి మంత్రి పదవులు కట్టబెట్టి జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడు అనే ఆలోచన అందరిలోనే కలిగింది. రాష్ట్ర ప్రజలకు కూడా కుటుంబ సమేతంగా కూర్చొని ఒక అసెంబ్లీ సమావేశాలని కుటుంబ సమేతంగా కూర్చొని చూడలేని పరిస్థితికి మీరు తీసుకొచ్చారు. అసెంబ్లీ కావచ్చు, మంత్రులుగా ఉండి మీరు ప్రెస్ మీట్ పెట్టినా సరే, మంత్రి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా టీవీ కట్టేయడమో లేదంటే వేరే ఛానల్కి మార్చుకోవడమో ఈ 5 ఏళ్ల కాలం పాటు జరిగింది అదే. నువ్వు సింపుల్ గా వచ్చేసి మా నోటి దూల వల్ల అంటున్నారు, ఒకవేళ మేము చూసుకుంటాము, ఒకవేళ అదే నిజమై ఉండొచ్చేమో, అదే నిజం కాదు, అదే నిజం అయి ఉండొచ్చేమో కాదు, అదే నిజం. ఈ 5 ఏళ్ల కాలం పాటు మీరు మామూలు బూతులు మాట్లాడాలి, అమ్మనా బూతులు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పైనుంచి ఆదేశాలు ఇవ్వడం, మీరు బూతులు మాట్లాడారు. ఇవాళ ఓడిపోయిన తర్వాత సుధపోసలాగా వచ్చి ఒకవేళ అంటే అన్నారేమో, కొంతమంది అంటా ఉన్నారు మా మంత్రులు నోటి దూల వాళ్ళు ఓడిపోయారని చెప్పేసి అని. అయి ఉండొచ్చు కదా, అదే వాస్తవం. కేవలం మీ నోటి దూల వల్లనే, మామూలు నోటి దూల కాదు అది. నువ్వు కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నావు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ దాడులు చేస్తున్నారనో ఇంకోటనో మాట్లాడుతూ ఉన్నావు. దానికి ఉసుగొల్పింది ఎవరో, దాడులకు ప్రేరేపించింది ఎవరో, మీరు కాదా? ఉదాహరణ నేను చెప్పనా పోనీ, నువ్వే ఒక సభలో తెలుగుదేశం కార్యకర్తలను ఉద్దేశించి, నాయకులను ఉద్దేశించి, నీ గురించి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని ఉద్దేశించి కంగారు పడమాకండ్రా, మళ్ళీ మేమే గెలుస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వంగానే ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో కనీసం 10 మందికైనా సలార్ సినిమా చూసి అందులో సీల్ ఉంటది కదా, ప్రతి ఒక్కరికి సీలే హత్తామన్నారు. అన్నావా లేదా? అది నోటి దూలు అనుకోవాలా, ఒళ్ళు బలుపు అనుకోవాలా? బలుపు అనే అనుకోవాలా. ఎందుకంటే 30 ఏళ్ల కాలం పాటు మనమే అధికారంలో ఉంటామని భ్రమల్లో బతికేసారు. 5 ఏళ్ల కాలం పాటు మాకు తిరుగులేదులే, ప్రజలు అద్భుతమైన 151 సీట్లు ఇచ్చేశారు, భారీ మెజార్టీ ఇచ్చేశారు, మమ్మల్ని కొట్టినో లేడు అనే ఒళ్ళు బలుపు మాట. గతంలో 2019లో మనం గెలిచినప్పుడు ఏం మాట్లాడాం? శాశ్వతంగా మేమే ఏలేస్తాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి శాశ్వత ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పుంజుకోదో, చచ్చిపోయిందనో ఇంకోటనో రకరకాలుగా మాట్లాడాం మనం. ఈ ఆలోచన ఏమంటాడంటే గెలిపోవటం సహజం, 2019లో మేము గెలిచాం, 2024లో వాళ్ళు గెలిచారు. శుద్ధపూస మాటలు. రెచ్చగొట్టేది మనమే, మాటలు కాసేది మనమే, తిరిగి సీలేస్తాం, బొమ్మేస్తాం, పచ్చబొట్టేస్తాం, అతి మాటలు మాట్లాడేది మనమే, ఇవాళ ఏడ్చేది మనమే. ఇవాళ సాంప్రదాయం అది శుద్ధపూసలాగా. అసలు బూతులు అంటే ఏంటో మాకు తెలియదు. ఒకవేళ మాట్లాడితే మాట్లాడుండొచ్చు, నువ్వు కూడా మాట్లాడావు.
ఎంటుకులు ఈకలు పీక్కున్నారా, పీకుతారా? అతి మాటలని మనం మాట్లాడలేదా? ఇవాళ ఓడిపోయిన తర్వాత జ్ఞానం వచ్చిందా? గతంలో ఉండాలి మనకి. ఛాలెంజ్ ఇసిరే కదా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, దానికి కూడా మాట్లాడితే ఏమంటాడంటే నా ఛాలెంజ్ని అవతల పక్క వ్యక్తులు ఎవరు కూడా స్వీకరించలేదు కాబట్టి నేను రాజకీయ సన్యాసం తీసుకోను, మేము మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళిపోతాం. కంగారు పడ మాకు, అవన్నీ ఏ పప్పులు ఏం ఉడకో. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి, నువ్వు అన్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిన రోజంటూ ఒకటి వచ్చింది. ఆ రోజున తెలుసుద్ది మనకి. ఇవాళ సింపుల్గా వచ్చేసి నోటుదోలని, ఆ నోటుదోల వల్ల మేము ఓడిపోయావని ఆ నెపాన్ని మొత్తం కూడా ఏం చేస్తున్నాడంటే రోజా మీదకి కొడాలని మీదకి తోసేస్తున్నాడు. వాళ్ళతో పాటు నువ్వు కూడా ఎక్కువగా మాట్లాడు. అసెంబ్లీలో కొండ గొర్రెలలా కరిసేమాట. పెద్ద పెద్ద కేకలు, పెద్ద పెద్ద రంకులు, ఎటకారం, వ్యంగ్యం, పెద్ద చిన్న లేకుండా మాట తూలనాడేయడం. కనీసం చంద్రబాబు నాయుడు గారికి వయసులో పెద్ద ఆయన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అని కనీసం మర్యాదను ఇచ్చాం మనం. ఇవాళ ఓడిపోయిన తర్వాత వచ్చి నీతులు సూక్తులు నువ్వు చెప్తే మేము వినాలా? ఇక్కడ ప్రతి ఒక్కరు పాఠాలు చెప్పేసి ఓడే. అధికారంలో ఉంటే 2 కొమ్ములు వచ్చేస్తాయి మనకి. అహంకారం, ఎవరినే పట్టించుకోవసరం లేదు. ప్రజాస్వామ్యం అనేది పక్కన పెట్టేస్తారు. ఇక మనమే వీరులమి, మనమే సూర్యులమి. ఇప్పుడు వాళ్ళు కూడా మాట్లాడతారు కదా, వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, మాట్లాడరు. మీలాగా బూతులు మాట్లాడే బ్యాచ్ ఎవరు కూడా మంత్రులుగా లేరు. అందరూ చదువుకున్న వ్యక్తులే. వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి బూతులు తిట్టడానికి కాదు, ప్రజలకు మేలు చేయడానికే. కాబట్టి లిస్టు మొత్తం తీసుకో నువ్వు. మీకన్నా 2 బాగా చదువుకున్న వ్యక్తులే, సంస్కారవంతంగా మాట్లాడే వ్యక్తులే. అవునా కదా? నేను జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారిని. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి అందరిని బూతులు తిట్టించేస్తానికి. ఓడిపోయిన తర్వాత మనోడికి ఎవరో వచ్చిందన్నమాట. నిన్న దాకా మనం పేర్లేదా? అతి పేలపనా? ఎస్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓటమికి మంత్రులు మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది కూడా ఒక కారణం. అదే కారణం కాదు, అది కూడా ఒక కారణం. ప్రజలు అసహించుకున్నారు. మంత్రులు ఎవడైనా వచ్చి ప్రెస్ మీట్ పెడతా ఉంటే ప్రజలందరూ కూడా చిచి ఇలా ప్రెస్ మీట్ పెట్టారంటారు బాబు దరిద్రం కూడా, ఖచ్చితంగా మళ్ళీ బూతులే మాట్లాడతారని ప్రజలందరూ కూడా అసహించుకున్నారు మిమ్మల్ని. ఈ ఘోర ఓటమికి గల కారణాల్లో అదొకటే, అదే కారణం కదా, అదొకటే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక పరిపాలన, కేవలం సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లలాగా పనిచేయడం అదొక మైనస్. అది రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి నేను అప్పులు చేసి మీకు పనిచేస్తున్నాను కదా, నేను నీకు దేవుణ్ణి అని చెప్పడం మరొక తప్పు. పాస్ బుక్కుల పైన, అదే పాస్ పుస్తకాల పైన మీ బొమ్మ వేసుకోవడం మరొక దరిద్రం. అది కనబడిన ప్రభుత్వ భవనాలకన్నిటికీ రంగు వేసుకోవడం ఇంకొక దరిద్రం. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం మానేసి కేవలం సంక్షేమ పథకాలపైన ఆధారపడిపోవడం ఇంకొక తప్పు. చెప్పుకుంటా పోతే ఇలాంటి బొచ్చుడు ఉన్నాయి, 1 కాదు 2 కాదు. నాకు ఒకసారి ఏమనిపిద్ది అంటే వీళ్ళు అధికారం ఉందని చెప్పారా, వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది. అధికారం కోల్పోతే సచిన్ పావులు అంటూ వెళ్ళవు, ఇంక బతిమాలుకోవాలి, ఇంక అడుక్కోవాలి వెళ్ళవు. కానీ ఎవరో వస్తుందిరా నీక మర్యాద. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడుతున్నా చూసావా? మాకు కావాల్సింది అదే. మేమేం మీలో బూతులు తిట్టాలనో లేదంటే ఇంకోలా చేయాలని కాదు మా ఉద్దేశం. ప్రతి ఒక్కరూ, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతిపక్ష నేతలను ఖచ్చితంగా గౌరవించాలి. అది మీరు అధికారంలో ఉన్నా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా సరే కనీసం మర్యాద, కనీసం గౌరవించి మాట్లాడాలి. మేము కోరుకునేది అది. ఇక నుంచి అయినా ఒడి దగ్గర పెట్టుకుని మాట్లాడు. అర్థమైందా? సీలు వేస్తాం, బొమ్మ వేస్తాం, పచ్చబొట్ట వేస్తాం అంటే నీకేస్తారు, ముందు గుర్తుపెట్టుకో.